ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంచిత వరల్డ్. ఈరోజు మనం చిటికలో చేసుకునే 100కు పైన ఈజీగా తయారు చేసుకునే చిట్టి గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి, పెద్ద కష్టపడాల్సిన పని లేకుండా చాలా ఈజీగా చిన్నగా పిల్లలు ఈజీగా పట్టుకొని తినే విధంగా, ఎక్కడికైనా స్నాక్స్ తీసుకెళ్ళడానికి కూడా ఈజీగా ఉండే విధంగా ఈ గారెలు ఎలా తయారు చేసుకుందాం. దీన్ని ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఒక బౌల్ బియ్యపిండి వేసుకున్నాము. ఆ తర్వాత దీంట్లో కలోంజీ సీడ్స్ 1 స్పూన్ వేసుకుందాం, అదే నల్ల జీలకర్ర అండి. ఆ తర్వాత ఒక కప్పు నానబెట్టిన కొబ్బరిపప్పును కూడా వేసుకుని కలుపుకుందాము. ఆ తర్వాత దీంట్లో కొత్తిమీర సన్నగా కట్ చేసింది వేసుకుందాం, కరివేపాకును కూడా వేసుకుందాము, 1 స్పూన్ కారం వేసుకుందాం, సరిపడా సాల్ట్ వేద్దాం, కచ్చాగా దంచుకున్న వెల్లుల్లి జీలకర్ర కూడా 1 స్పూన్ వేసుకుందాం. ఇవన్నీ ఈవెన్గా కలుపుకుందాం. ఇవన్నీ కలిపిన తర్వాత కెటిల్లో వాటర్ వేడి చేసుకొని కొన్నిగా పోసుకుంటూ కలుపుకుందాం. ఒకటే సరిపోయకుండా పిండిలో తడిసే విధంగా కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా ఈవెన్గా కలుపుకుంటూ ఇంకొన్ని వాటర్ పోసి కలుపుకుందాం. ఇలా ఇంకొన్ని కూడా పోసి ఆ తర్వాత మనకి ఒత్తినప్పుడు ఇలా ముద్దలా షేప్ రావాలండి. అప్పుడు వాటర్ మనకు సరిపోయినట్టు. ఇలా కొలత లేకుండా పోస్తున్నాం కదా, మనం ఎంత పోస్తుందని తెలవాలంటే మాత్రం ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇలా ముద్ద పట్టి తనకు దీన్నంతా కూడా ఈక్వల్గా మంచిగా పిసికి తీసుకుందాం. ఇలా తీసుకున్న తర్వాత దీన్ని చిన్న బాల్స్లా తయారు చేసుకుందాం. పిండి క్వాంటిటీ అంటే మనకు షేప్ అనేది చిన్నగా వస్తుందండి, అందుకే మనం ముద్దను చిన్నగా తీసుకోవాలి. అలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుందాం. ఇలా అన్నీ తయారు చేసి పెట్టుకున్నాము. ఆ తర్వాత మనం వెజిటేబుల్స్ కట్ చేసే ఉండదు కదా చెక్క, దాని మీద 2 కవర్లు ఇలా షేప్ కట్ చేసుకొని పెట్టుకొని ఈ బాల్స్ అన్నీ కూడా అరేంజ్ చేసుకుందాం. ఇలా అప్పకు ప్లేస్ ఉండేటట్టుగా సెట్ చేసి పెట్టుకుందాం. ఆ తర్వాత కవర్ వాటిపై వేసి మనం అల్లం వెల్లుల్లి కానీ లేకపోతే టీలోకి ఏదో దంచుకోవడానికి చిన్న రోల్ ఉంటుంది కదా, దాంతో ఇలా ప్రెస్ చేసుకుందాం. ఇలా అన్ని ప్రెస్ చేసి తీసుకుందాం. ఈవెన్గా ఒకవైపు ఎక్కువ తక్కువ లేకుండా ఈక్వల్గా అనుకుందాం అన్నిటి కూడా. ఇంటర్నెట్ షేప్గా ఈక్వల్ అనేటట్టుగా చూసుకుందాం. కొంచెం పెద్దగా ఉన్నాయి, చిన్నగా ఉన్నా ఈక్వల్గా వచ్చేటట్టుగా ప్రెస్ చేసి తీసుకుందాం. ఇలా అన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ కవర్ తీసేసి వీటిని మనం ఆయిల్లో వేసుకున్నాం. ఆయిల్ వేడి చేసుకోవడం కోసం ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని దాన్ని బాగా వేడి చేసుకోవాలి. బాగా హీట్ అయిన తర్వాతనే వీటిని ఒక్కొక్కటిగా తీసి దాంట్లో వేసుకుందాం. ఈజీగా వస్తాయండి, అస్సలు పెద్దగా బాగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇలా ఒక్కొక్కటిగా తీసి అన్నీ వేసుకొని కాల్చుకున్నాం. ఒక్కొక్కటి టర్న్ చేసుకున్నాము. చాలా తక్కువ టైంలో అయిపోతాయండి. మాత్రం పెద్ద టైం అయితే తీసుకోము. పిల్లలు స్కూల్ నుంచి రాగానే అయితే వచ్చే ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. ఫ్రెష్గా కూడా ఒక 1 వీక్ వరకు కూడా సరిగ్గా చేసుకుని కూడా పెట్టుకోవచ్చు. ఇలా అన్నీ కాల్చి తీసుకున్నాం. ఇవి ఆయిల్ ఇట్లా ఎప్పుడైతే హోల్స్ ఉన్న బౌల్లో వేసి తీసుకున్నాం. ఇంకో ఆయిల్ కూడా వేసుకొని వాటిని అన్నింటినీ కాల్చుకొని తీసుకున్నాం. కాల్చుకొని వీటిని తీసుకొని అదే బౌల్ వేసుకున్నాం. ఇలా అన్నీ తయారు చేసి పెట్టుకున్నాము. ఇవి 120, 130, 100 పైన అయినాయండి. ఆ చిన్న బౌల్తోనే ఇన్ని తయారైనాయి. చాలా ఈజీ చేసుకోవచ్చండి ఈ అప్పాలని. ఎప్పుడు ఒకటే టేస్ట్ కాకుండా ఈ కలోంజీ స్వీట్స్ తినడం వల్ల కూడా చాలా యూజెస్ ఉంటాయి. బాడీకి కూడా చాలా మంచిదండి. ఇవి బాడీకి చలువ చేస్తుంది, డీహైడ్రేషన్ లేకుండా చేస్తుంది. బాడీలో ఉన్న
మన చెడునంతా కూడా తొలగించి చాలా రక్తహీనతను పోగొట్టడానికి కూడా చాలా ఉపయోగపడతాయి. డైరెక్ట్ తినాలంటే తినలేం కదా, నానబెట్టుకుని అయినా తినచ్చు, లేకపోతే ఈ రకంగా ఏదో ఒక రకమైన స్నాక్స్లో వేసి కూడా తయారు చేసి పెట్టుకోవచ్చు. చిన్నపిల్లలు లాంటి అయితే మనం డైరెక్ట్ ఏ రకంగానైనా తినిపించలేము, కాబట్టి ఇలా స్నాక్స్ వేసుకొని పెట్టుకుంటే మాత్రం పిల్లలు ఇష్టంగా తింటారు. మనం జర్నీలో పిల్లలకి పంపించాలంటే కూడా ఇట్లా ఈజీ చేసుకోవచ్చు అండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.